టీటీడీ గోశాలలో గోవుల మృతిపై వాస్తవాలు బయటపెట్టిన భూమనపై ప్రభుత్వం కక్ష సాధింపులకు పాల్పడుతోందని మండిపడ్డారు ఎంపీ గురుమూర్తి. విచారణ పేరుతో వేధించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు ఆయన. 6 నెలల తర్వాత విచారణకు పిలవడం వేధింపుల్లో భాగమే అన్నారు. ఆరు నెలలకు ముందు టీటీడీలో నిర్వహిస్తున్నటువంటి గోశాలలో జరిగినటువంటి ఆవుల మరణాల మీద మాజీ తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ కరుణాకర్ అన్న కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. 100కు పైగా గోవులు మరణించడం జరిగింది గత సంవత్సరం ఏప్రిల్ నుంచి ఈ సంవత్సరం మార్చి వరకు అని. దానికి సంబంధించినటువంటి ఎవిడెన్స్ ఫోటోలతో సహా చూపించడం జరిగింది. దానికి సంబంధించి సరిదిద్దుకోవడం పోయి మళ్ళీ ఇలా మాట్లాడే వాళ్ల గొంతు నొక్కాలన్న ఉద్దేశంతో అక్రమ కేసులు పెట్టడం జరిగింది.